ఆక్షన్ ఉంది కాబట్టి మంచి ప్లేయర్ కొనుక్కొని రా స్వామి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చేతుస్ జోన్. మ్యాచ్ నెంబర్ 55 SRH మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్కి చాలా 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 ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు నెట్ రెంటర్ సంబంధం లేదు, డైరెక్ట్ ఆ ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను వీడియో తీసే టైంకి KKR మ్యాచ్ ఇంకా జరగలేదు. బట్ KKR మ్యాచ్లో విన్ అయితే KKR కూడా విన్ అయింది అనుకోండి, ఇక్కడ ముంబై ఇండియన్స్ కూడా విన్ అయితే ఏం జరుగుతుందని క్లారిటీగా చెప్తాను, క్రిస్టల్ క్లారిటీగా. 14 మ్యాచెస్ బోత్ టీమ్ ఆనట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు 7 విన్ అయినట్టు అవుతారు, వాళ్ళు కూడా 7 విన్స్ అవుతారు. 14 పాయింట్స్ బోత్ టీమ్స్కి ఉంటాయి. ఇక్కడ నెట్ రన్ చాలా చాలా కీలకం అవుతుంది. KKRకి నెట్ రన్ ప్లస్ 0.29. ఒకవేళ కనుక KKR మ్యాచ్ వినింది అనుకో RR తోటి, అప్పుడు ఏం జరుగుతుందంటే కనీసం ప్లస్ 0.29 నుంచి ప్లస్ 0.31 అన్న వెళ్తుంది. అంటే గెలుస్తారు కాబట్టి కనీసం 1 పాయింట్ అన్న ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ముంబై కూడా ఫర్ ఎగ్జాంపుల్ గెలవాలి SRH తోటి. SRH గెలవాలంటే ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి, టాస్ గెలవాలి, 200 రన్స్ కొట్టాలి. 200 రన్స్ కొట్టి SRHని 90 రన్స్ 100 లోపు ఆల్అవుట్ చేసేసాలి. ఆల్అవుట్ చేస్తే వీళ్ళకి -0.04 ఉంది ఇప్పుడు. అట్లాంటిది ప్లస్ అంటే KKRని ఓవర్కమ్ చేసేంత ప్లస్ 0.31 ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం కాబట్టి ప్లస్ 0.35 వెళ్తేనే అప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి వెళ్తుంది. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైంది ఏం జరిగిందంటే 14 మ్యాచ్ బోత్ టీమ్ ఉన్నా సరే నెట్ రన్ చాలా కీలకమవుతుంది. KKR ఒకవేళ కనుక మ్యాచ్ ఓడిపోతే RR తోటి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ SRH మీద ఇక ఇప్పుడు నెట్ రన్ సంబంధం లేదు. ముంబై ఇండియన్స్ ఎట్లా గెలిచిన లాస్ట్ బాల్కి 4 రన్స్ కొట్టాల్సిన 3 రన్స్ కొట్టి 1 రన్తో ఓడిపోయినా SRH ముంబై ఇండియన్స్ గెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోతుంది. సో ముంబై ఇండియన్స్ అండర్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ముంబై ఇండియన్స్కి. ఎలా ఆడతారో చూద్దాం. ఈ మ్యాచ్ అబుదాబీలో జరగబోతుంది. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ ఇన్ దిస్ గ్రౌండ్ 225 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 87 రన్స్. లాస్ట్ మ్యాచ్ SRH ఈ గ్రౌండ్లో ఆడింది RCB మీద. చాలా చాలా మంచి ఇన్నింగ్స్. భువనేశ్వర్ కుమార్ లాస్ట్ ఓవర్లో AB డివిలియర్స్ లాంటి ప్లేయర్ని పెట్టుకొని కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అందుకే అంటారు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎప్పుడైనా సరే ఆ ఇన్నింగ్స్ అనేది అలా చూపెడతారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపెడతారని అనిపించింది. చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. లాస్ట్ ఓవర్ RCBని మ్యాచ్ గ్రౌండ్ చేశాడు. 141 రన్స్ కొట్టింది. 137 రన్స్కి AB డివిలియర్స్ ఆన్ స్ట్రైక్. తను సింగిల్ వచ్చే ప్లేస్లో కూడా తను సింగిల్ తీసుకోకుండా కొట్టాడు. లాస్ట్ బాల్ 6 రన్స్ కొట్టాల్సిన మంచి బౌలింగ్ వేసి భువనేశ్వర్ మ్యాచ్ గెలిపించాడు. ఇప్పుడు మంచి కాన్ఫిడెన్స్లో ఉంది విలియమ్సన్ టీం కూడా. చెప్పాడు విలియమ్సన్, మేము వెళ్ళేటప్పుడు RCB ఫ్యాన్స్ మొహంలో చిన్న చూడాలనుకుంటున్నాం, నెక్స్ట్ మ్యాచ్ కూడా చాలా కష్టపడి మ్యాచ్ గెలుస్తూ ఉంటున్నాడు. సో MI కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ గెలిస్తేనే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేజ్లో ఉంటుంది, ప్లే ఆఫ్ వెళ్తుంది. సో చూద్దాం అసలు ఏం జరగబోతుంది అనేసి. సో హెడ్ చూసుకుంటే 17 మ్యాచెస్ బోత్ టీమ్స్ ఆడితే 8 మ్యాచెస్ హైదరాబాద్ గెలిస్తే 9 టైమ్స్ ముంబై గెలిచింది. ఇక్కడ చూసుకుంటే స్లైట్ అప్పర్ హ్యాండ్ హైదరాబాద్ మీద ముంబై ఇండియన్స్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ముంబై ఇండియన్స్ ఉన్న సిచ్యువేషన్ SRH సిచ్యువేషన్ కూడా సిమిలర్ దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్ట్రగుల్ అవుతుంది మిడిల్ ఆర్డర్ చాలా. నెక్స్ట్ మనం లాస్ట్ మ్యాచ్ చూసుకున్నాం. SRH చూసుకుంటే RCB మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. మంచి మ్యాచ్ గెలిచింది RCB మీద. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బౌలర్ గురించి విరాట్ కోహ్లీ యాజ్ అ కెప్టెన్ RCB కాకుండా ఇండియన్ కెప్టెన్గా మాట్లాడాడు. ఉమ్రాన్ మాలిక్ గురించి అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. 150 స్పీడ్తో వేస్తున్న బౌలర్ తను. అరౌండ్ తను వేసిన సెకండ్ ఓవర్లో 6 బాల్స్లో 4 బాల్స్ 150+ స్పీడ్తో వేసాడంటే అద్భుతమైన బౌలింగ్. విరాట్ కోహ్లీ కూడా మాట్లాడాడు, ఇట్లాంటి బౌలర్ ఇండియాకి చాలా చాలా అవసరం. బౌలింగ్ స్పీడ్తో పాటు అంటే పిచ్ బౌలింగ్ వేసే ఎక్కడెక్కడ మనం రిలీజ్ చేస్తున్నాం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బౌలర్ కనుక తన బౌలింగ్ వేసే విధానంలో ఆ స్పీడ్తో పాటు మంచి ఏరియాలో కనుక హిట్ చేస్తే బాల్ని మంచి పెద్ద బౌలర్ అయ్యే అవకాశం ఉంది, ఇండియాకి ఆడే అవకాశం ఉందని చెప్పేసి విరాట్ కోహ్లీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే MI లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే RRతో ఆడింది, మంచి కాన్ఫిడెన్స్ ఉంది. 90 రన్స్గా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేశారు, ఈజీగా మ్యాచ్ గెలిచిపోయారు వీళ్ళు 10 ఓవర్స్లో. అక్కడ చూసాం మనం నెట్ రన్ రేట్ ఎంత అవసరం వాళ్ళకి అనిపించింది. అందుకే వాళ్ళు చాలా హిట్ చేశారు. 10 ఓవర్స్ లోపు మ్యాచ్ ఫినిష్ చేస్తారని చెప్పేసి ముంబై ఇండియన్స్ అనుకుంది, అలానే ఆడింది. 2 వికెట్స్ తోటి పడ్డా సరే మ్యాచ్ గెలవడం జరిగింది అనమాట. ఒకసారి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం.
లాస్ట్ మ్యాచ్ డికాక్ ప్లేస్లో జెమినీషం ఆడడం జరిగింది. మేబీ జెమినీషం మళ్ళీ పక్క పెట్టేసి డికాక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో చూసుకుందాం. రోహిత్ శర్మ డికాక్ ఓపెనింగ్ చేస్తారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. ఇక్కడ చూసుకుంటే సౌరవ్ తివారీ ప్లేస్లో ఇషాన్ కిషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు కాబట్టి సౌరవ్ తివారీని ఒక మ్యాచ్ పక్క పెట్టి ఇషాన్ కిషన్ పెడితే సో కీపర్ కూడా పనిచేస్తాడు. తను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్లో లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి తనకి ఇంకా ఈజీ అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ఆ ప్లేస్లో ఆడిపిస్తారు. పోలాట్, జయంత్ యాదవ్ ఇక్కడ చూసుకోవాలి. లాస్ట్ మ్యాచ్ జయంత్ యాదవ్ ఆడాడు. ఈసారి మళ్ళీ రాహుల్ చహార్ వచ్చే కంబ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇక్కడ జయంత్ యాదవ్ని పక్కన పెట్టి రాహుల్ చహార్ ఆడే అవకాశం ఉంది. నాదర్ కౌంటర్నెల్ మంచిగా ఆడాడు లాస్ట్ మ్యాచ్. బూమ్రా, బోల్ట్ ఇది ప్లేయింగ్ 11. మేబీ చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. సౌరవ్ తివారీ 2 చేంజెస్ ఉంటాయి. సౌరవ్ తివారీ ప్లేస్లో ఇషాన్ కిషన్ రావచ్చు. అలాగే జెమినీషం లాస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి డికాక్ మళ్ళీ కంబ్యాక్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11కి వెళ్ళిపోతే మేబీ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎటువంటి చేంజ్ చేయకపోవచ్చు. బట్ ఓపెనింగ్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనం అభిషేక్ శర్మని ఓపెనింగ్ పంపించడం జరిగింది వృద్ధిమాన్ సహా ప్లేస్లో. అదే మళ్ళీ ఆడిపిస్తారని చూడాలి, సేమ్ గ్రౌండ్ కాబట్టి. సో రాయ్, అభిషేక్ శర్మ, విలియమ్సన్, ప్రియాంక్ గర్గ్, అబ్దుల్ సమాజ్, వృద్ధిమాన్ సహా, హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మలిక్. సో ఇక్కడ ఉమ్రాన్ మలిక్ చాలా మంచి బౌలింగ్ వేశాడు. లాస్ట్ మ్యాచ్ చూసాం. ఫస్ట్ 3 overs చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. లాస్ట్ అంటే ఆ అండర్ ప్రెషర్ అలా తప్పదు, అది కొత్త బౌలర్ కాబట్టి. బట్ బౌలింగ్ మాత్రం 150 అరౌండ్ వేస్తున్నాడు అంటే నాట్ ఏ జోక్. మంచి బౌలర్ తను. ఇండియా కన్ఫామ్గా ఆడతాడు అప్కమింగ్ సీజన్స్లో. ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్లోకి వెళ్ళిపోతాం. ముంబై ఇండియన్స్కి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ కూడా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, పోలాట్ వీళ్ళ ముగ్గురు కనుక మంచిగా ఆడితే వాళ్ళ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని వీళ్ళ ముగ్గురు కనుక 15 overs నుంచి 20 overs వీళ్ళ ముగ్గురులో ఎవరు స్టాండర్డ్ అయినా సరే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. హై స్కోర్ కొట్టే అవకాశం చాలా ఉంది. బట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మనకి సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు ఒకటే ప్రాబ్లం, మిడిల్ ఆర్డర్ ఎంత అసలు అన్కండిషనల్గా ఉందంటే అసలు వాళ్ళు ఆడే చాలా పూరి అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్ చాలా అన్కన్సిస్టెన్సీగా ఉంది. మిడిల్ ఆర్డర్ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు కంబ్యాక్ చేస్తుంది చూడాలి. నెక్స్ట్ సీజన్లో ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి మంచి ప్లేయర్ కొనుక్కొని రా స్వామి. కీ ప్లేయర్ చూసుకుందాం. ఎస్ఆర్హెచ్లో రషీద్ ఖాన్, అలానే భువనేశ్వర్ కుమార్, రాయ్ వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రషీద్ ఖాన్ ముంబై ఇండియన్స్ బౌలర్ బ్యాట్స్మెన్స్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా ముంబై ఇండియన్స్ బౌలర్ బ్యాట్స్మెన్స్ని ఎలా అడ్డుకట్టేస్తారో చూడాలి. రాయ్ ఇక్కడ చూసుకుంటే బూమ్రా, బోల్ట్ని రాయ్ ఎలా ఆడగలడు అనేది చాలా మంచి ఫైట్ జరగబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ కూడా ఇద్దరి మధ్యలో. ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాడు. తన ఆట తీరు కొంచెం ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే, ఎందుకంటే తొందరగా అవుట్ కాకూడదు. ఇట్లాంటి ప్లేయర్ మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ కాబట్టి ముంబై ఇండియన్స్ చాలా అవసరం. ఇప్పుడు కనుక మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళినా సరే వీళ్ళు మంచి ఫామ్లో వస్తే మంచి జరుగుతుంది. సో రోహిత్ శర్మ, బూమ్రా డెత్ బౌలింగ్ వేస్తాడు. ఓపెనింగ్ పవర్ ప్లే 2 overs వేస్తాడు కాబట్టి చాలా కీ ప్లేయర్ అయిపోతున్నాడు బూమ్రా. ఇక్కడ మ్యాచ్ విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే మనం చెప్పలేము. ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ చూసాం కదా ఆర్సీబీని ఎలా కొట్టేసిందో. ముంబై ఇండియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అండర్ ప్రెషర్ అన్నమాట. వాళ్ళు ఆడే మ్యాచ్ ఇప్పుడు చాలా ప్రెషర్గా ఆడబోతున్నారు. ఒకవేళ కనుక కేకేఆర్ అక్కడ మ్యాచ్ ఓడిపోతే వీళ్ళకి కొంచెం రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. రిలీఫ్ అని కూడా ఏం లేదు, ఈ మ్యాచ్ గెలవాల్సిందే. బట్ మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది, అది ఎలా అనేది సంబంధం లేదు. బట్ అక్కడ కేకేఆర్ గెలిచింది అనుకోండి, ఇక్కడ నెట్ రేట్ చాలా అవసరం. వీళ్ళు కొట్టే స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ టాస్ చాలా కీలకం అవుతుంది. టాస్ గెలిచి 200 runs కొట్టాలి. అరౌండ్ 200 runs కొట్టి ఎస్ఆర్హెచ్ టీంని 90 runs కౌంట్ చేయాలి. బట్ ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా చూసుకోండి స్పాయిలర్గా మారబోతుంది. అది ఏ టైంలో ఎట్లా ఆడుతుందో ఎవరు తెలియదు. మన ప్లేయర్స్కి ఎప్పుడు మూడ్ వస్తుందో ఏం చెప్పలేము. ఎందుకంటే మీ లాస్ట్ సీజన్ చూస్తుంటే ఒక 3-4 సీజన్స్ చూసామనుకోండి, ఎస్ఆర్హెచ్ ఓడిపోయే పరిస్థితుల్లో స్పాయిలర్ చేసేసింది అనమాట. ఆర్సీబీని పాపం చాలాసార్లు అట్లా ఇంటికి పంపించింది, 2-3 సార్లు పంపించింది. బట్ ఈ మ్యాచ్ గెలిచినా సరే మన ఎస్ఆర్హెచ్ ఎలా ఇంటికి పోయింది కాబట్టి ఆర్సీబీకి ఎలా క్వాలిఫై వెళ్ళిపోయింది కాబట్టి సంబంధం లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి గిఫ్ట్ ఇస్తా అని చెప్పి విలియమ్సన్ అన్నాడు.
అది ఎంతవరకు సాధ్యమవుతుందో ఎంఐ మీద చూడాలి. సో ఫ్రెండ్స్, మీ కనుక నా ప్రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.